ఎందుకు పోవాలి అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? చూడండి, ఇది ఖచ్చితంగా కోర్టు వీడి మీద కేసు పెట్టాలి, లేకపోతే పోలీసు వారైనా సుమోటోగా వీడి మీద కేసు ఫైల్ చేయాలి. జాతీయ జంతువు పెద్ద పులి, మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా హౌలే? ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సొంతంగా తీర్పు చెప్పిందా? అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. అందరూ మోకాలే సొంగమంటావు కదరా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు కూడా మోకాలే సొంగు అయిపోయింది. శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఏం బీకుచున్నాడు? వివక్షత అనేది పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకు. వివక్ష అనే తెలుగు పదం, వివక్షత ఏంట్రా? నమస్తే. ఎస్సీ కుల హోదాకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పాస్టర్ల గుండెల్లో గుణపంలా దిగింది. ఆ నొప్పితో వాళ్ళు విలవల్లాడుతూ పిచ్చెక్కిపోయింది, వాళ్ళకి తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా సాతాన్ రాజుగాడు, మీకు తెలుసుగా, హల్వా రాజుగాడు ఒకడు ఆడొచ్చాడు. ఆడేం మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే, మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి. ఇది చాలా పెద్ద అఫెన్సివ్ స్టేట్మెంట్. న్యాయస్థానాల మీదకి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. న్యాయస్థానాలని అవమానించేలాగా ఎవరైనా మాట్లాడితే కోర్టులే సుమోటోగా కేసు ఫైల్ చేస్తాయి. వీడి విషయంలో కూడా కోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాం. కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. చెప్పాగా, గుణపం దిగింది, హృదయంలో కాదు, అక్కడ దిగిందనమాట. అక్కడ ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. అందరి మీద రుదుతున్నాడు వీడు. వీడికి ఎక్కడో దిగిందా అని అందరికీ దిగిందని చెప్తున్నాడు వీడు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవరికీ లేని ఈ ఈ చట్టాన్ని, లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఒరే హల్వారాజ్, అసలు దళితులు, ఎస్సీలు అనే సమూహంలో వాళ్ళని ఎందుకు చేర్చారో నీకు తెలిస్తే దానికి ఆన్సర్ దొరికింది. వీళ్ళకి చెప్పి ఈ తలాతోకనే సన్నాసులకి చెప్పి నాకు విసుగొస్తుంది. అసలు వీళ్ళు ఎట్లా పాస్టర్లు అయ్యారో, ఎందుకు కోట్లేసుకుని తిరుగుతున్నారో, ఎందుకు వాగుతున్నారో వీడియోలోకి వచ్చి, వీళ్ళకి ఎవరైనా నాటు వైద్యం చేయండి బాబు, ఏదైనా పసర తాగించండి వీళ్ళకి. ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఒరే హల్వారాజ్, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే ఆర్థికంగా వెనుకబడిన కులాలు. ఎస్టీలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, గిరిజన సంప్రదాయాలు ఆచారాలని పాటించేటువంటి కులాలు. ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. ఇప్పుడు వాళ్ళు హిందూ మతంలో వివక్షకి గురయ్యారు కాబట్టి ఎస్సీ అనే సమూహంలో చేర్చారు. మరి వాళ్ళు హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవంలోకి పోయినప్పుడు, లేదా ఇస్లాంలోకి పోయినప్పుడు ఆ మతాల్లో కులాలు లేవు కదా. మరి కులాలే లేనప్పుడు కుల వివక్ష కూడా ఉండదు కదా. కుల వివక్షే లేనప్పుడు కుల వివక్ష కారణంగా పెట్టిన రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తుందిరా హల్వారాజ్? హౌలే, ఎస్టీలు మతం మారితే వాళ్ళ జీవన శైలి మారదు కాబట్టి అక్కడ వివక్ష కారణంగా ఇచ్చిన రిజర్వేషన్ కాదు అది, కాబట్టి అది పోదు. ఈయన కొడుకులు ఎక్కడి నుంచి ఊడిపడ్డారో, ఎందుకు తగలడ్డారో. పైగా ఈ హల్వారాజు గారు ఏమంటున్నాడు, సుప్రీంకోర్టులు వివక్షతో కూడినటువంటి తీర్పులు ఇస్తున్నాయంట. కోర్టులు ఎప్పుడైనా రాజ్యాంగంలో ఏముంది, చట్టం ఏం చెప్తుంది అనేది చెప్తారు. వాళ్ళు కొత్తగా చట్టాలను క్రియేట్ చేయరు, కొత్తగా రాజ్యాంగాన్ని క్రియేట్ చేయరు సన్నాసి. అయినా వరే, ఇప్పుడు నేను ఒక లాజిక్ అడుగుతా సింపుల్గా. నీకు ఆ సుప్రీంకోర్టు తీర్పు చెప్తేనే గుండెలో దిగింది కదా, ఇప్పుడు ఇది ఎక్కడ దిగిద్దో చూద్దాం. హిందూ మతంలో ఉన్నవారికే కుల హోదా వర్తిస్తుంది, ఇంకో మతంలోకి మారితే కుల హక్కులు, కుల హోదా వర్తించకపోవడం ఏంటి, ఇది వివక్ష అని అంటున్నావు కదా. సరేరా, కాసేపు ఈ పాయింట్ తీసుకుందాం. మరి నీ దిక్కుమాలి నల్లట పుస్తకంలో మా మతంలో ఉన్నవారికే స్వర్గం వస్తుంది, మా మతంలో లేని వాళ్ళని నరకంలో వేస్తాం, ఇదేంట్రా మరి? ఇదేం వివక్ష హల్వారాజ్? ఇది చాలా దారుణం కదరా. ఎస్సీ హోదా పోయినా కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ ఉంటాయి. వాళ్ళు స్వేచ్ఛగా ఉపాధి పొందవచ్చు, ఇతర మతాలను ఆచరించవచ్చు, హాయిగా బ్రతకొచ్చు.
జస్ట్ ఏ మతం వల్ల వాళ్ళకి కులం వచ్చిందో ఆ మతం మారితే ఆ కులం కూడా పోతుందని చెప్పింది. ఇది వివక్ష అయితే నీ మతంలోకి రాకపోతే నరకంలో వేసి కాల్చడం ఏంట్రా? అది కూడా అనంతకాలం పాటు లక్షల 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 కోట్ల సంవత్సరాల పాటు అగ్ని ఆరదు, పురుగు సావదు. నా మతంలో ఉన్న వారికే రిజర్వేషన్స్, స్వర్గంలో రిజర్వేషన్ కల్పిస్తా. నా మతంలో లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు అయినా కూడా, ఎంత పుణ్యాత్ములైనా కూడా వాళ్ళని నరకంలో వేసి కాలుస్తా అంటే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పోలిస్తే మరి దీన్నేమంటారా హల్వారాజ్? అది నీకు వివక్షగా కనపడలేదురా? దాన్ని సంకలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నావు, దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని చెప్పి. నీ మతంలో రాకపోతే నరకంలో వేసి కాలుస్తా. అది బ్రహ్మాండం, శుద్ధపోస అది. ఇక్కడ హిందూ మతంలో ఉంటే ఎందుకు రిజర్వేషన్స్ ఉంటాయి, హిందూ మతంలో లేకపోతే ఎందుకు రిజర్వేషన్స్ ఉండవు అనేదానికి ఒక లాజిక్ ఉంది, ఒక అర్థం ఉంది. ఇక్కడే ఉందిరా నీ బొకడ బైబిల్లో. నీ మతంలో రాకపోతే నరకమే, నీ మతంలోకి వస్తే రిజర్వేషన్ స్వర్గంలో. నా బొచ్చులో సిద్ధాంతం. దీన్ని పట్టుకుని దైవ గ్రంథం ప్రచారం చేస్తున్నప్పుడు ఈ దేశంలో నువ్వు తింటూ, ఈ దేశం మీద పడి బ్రతుకుతూ, ఈ దేశ రాజ్యాంగాలను గౌరవించకుండా, న్యాయస్థానాలను గౌరవించకుండా ఈ నోటుకొచ్చింది వాడడానికి రైట్స్ ఉంటాయా? తోలు తీసేయాలి నాకు కొడకల్లారు మిమ్మల్ని. ఎందుకు పోవాలి అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? చూడండి, ఇది ఖచ్చితంగా కోర్టు వీడి మీద కేసు పెట్టాలి, లేకపోతే పోలీసు వారైనా సుమోటోగా వీడి మీద కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతానండి. జాతీయ జెండా మూవన్నెల జెండా, జాతీయ గీతం జనగణమన, జాతీయ జంతువు పెద్ద పులి. ఏమండి? అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా హౌలే. ఈ దేశాన్ని విభజించినప్పుడే 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం. అందుకే ఈ రోజుకి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి హిందూ దేవాలయాలే వస్తున్నాయి. అంటే హిందుత్వం అధికారిక మతం ఇక్కడ. అందుకే శ్రీరామనవమి రోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే భద్రాచలం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒంటిమిట్ట, ముఖ్యమంత్రికి ఎవరుంటే వారు అధికారిక హోదాలో పట్టుబట్టలు తీసుకెళ్లి రాముల వారికి సమర్పిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి అటెండ్ అవుతారు. అధికారిక కార్యక్రమాలు ఇవన్నీ. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా. నీకు ఎందుకు అర్థమైందిరా? నువ్వు చదివిసేస్తే కదా. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు అంటారు. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ద్వారా దేశంలో ఏ ఏ వర్గాల వారు ఎస్సీ హోదా కిందకు వస్తారు, ఎస్సీలుగా ఎవరెవరిని చేర్చాలి అనేది నిర్ణయించారు. హిందుత్వంలో ఉన్నవారికి మాత్రమే ఎస్సీ హోదా ఉంటుంది. ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చారు అక్కడ. తర్వాత 1956లో సిక్కు మతానికి కూడా అప్లై చేశారు. 1990లో బౌద్ధ మతానికి కూడా ఆ ఎస్సీ హోదా ఇచ్చారు. ఎందుకంటే అవి కూడా భారతీయ మతాలే కాబట్టి, ఈ దేశంలో పుట్టాయి కాబట్టి, అక్కడ కూడా కులాలు ఉన్నాయి కాబట్టి. నీ నల్లట పుస్తకం ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశ సంప్రదాయాలకు సంబంధించింది కాదు, ఇక్కడ సంస్కృతికి సంబంధించింది కాదు. ఇక్కడ కులాలు అనేవి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి చెందినవి. హిందుత్వంలో ఉన్నంత వరకే ఈ ట్రెడిషన్లో వాళ్ళు భాగంగా ఉంటారు. హిందుత్వంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత మతంలోంచి బయటికి వెళ్ళిపోతారు, కానీ ఆ మతం నుంచి వచ్చే ఫలాలు మాత్రం మీకు కావాలా? చెత్త నా కొడక. మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 15లో ఏముంటదంటే, ఏముంటది ఆర్టికల్? నీకు ఆర్టికల్ కూడా తెలిసారా? ఫేక్ ఆర్టిస్ట్. జాతి, మత, కుల, లింగ వివక్షత చూపకూడదు ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 14, 15 ఏ విషయంలో వివక్ష చూపకూడదు? అసలు ఇది వివక్ష కిందకి ఎందుకు వస్తుంది? సన్నాశనయ్యాల. అలాగే ఆర్టికల్ 25లో ఒకడు భారతదేశ పౌరుడు, ఏమంటే భారతదేశ పౌరుడు అంటే దళితుడు మినహాయించి అని లేదండి. ఏమండి? దళితుడు అని లేదండి. దళితుడు ఒక్కడే మినహాయింపని లేదండి. అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకిష్టం వచ్చినటువంటి మతమును అవలంబించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లో ఉంది. అవును, ఎవరు కాదన్నారు? ఇప్పుడు దళితులు మేము క్రైస్తవ మతంలోకి పోతాం అంటే రాజ్యాంగం ఆపేస్తుందా? నువ్వు వెళ్ళటానికి లేదు, నువ్వు దళితుడిగా ఉన్నావు కాబట్టి నీకు మతం మారే హక్కు లేదని ఎవరైనా చెప్పారా? మతం మారితే నువ్వు కొన్ని హక్కులు కోల్పోతావు. అంటే ఈ మతంలో ఉన్నప్పుడు నీకు ఏదైతే హక్కులు సంక్రమించాయో ఆ మతంలోంచి బయటికి వెళ్తే ఆ హక్కులు కూడా పోతాయని చెప్తున్నారు. అంతేగాని నువ్వు మతం మారడానికి వీలు లేదని చెప్పి ఎవరు అడ్డు చెప్పట్లేదు కదా సన్నాసి. మత స్వాతంత్రపు హక్కు అంటే ఏంటో తెలియదు హలోగడికి. పంది తిన్నట్టు తింటావు 3 పూట్ల. అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే
మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సొంతంగా తీర్పు చెప్పిందా? ఆర్టికల్ అంటే 341 లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు. అంటే తెలిసిడికి ఆర్టికల్ 341 ఆధారంగా మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా దేని ఆధారంగా ఇచ్చారంటావేంట్రా? అరే అల్లుడు బూతులు మింగేశా. మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్ లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంట్. ఎందుకు శాసించదు అసలు? వాటికి వీటికి పొందనేంట్రా? అది మతం మారడానికి కల్పించిన హక్కు. అది ఆర్టికల్ 341లో షెడ్యూల్డ్ కులాలకి హిందుత్వంలో ఉంటే సంక్రమించే హక్కులేంటి, లేకపోతే కోల్పోయే హక్కులేంటి, అసలు ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు భారతదేశంలో పౌరులందరూ సమానమే, నీ లెక్క ప్రకారం వద్దాం, భారతదేశంలో పౌరులందరూ సమానమే, కానీ ప్రత్యేకంగా కొన్ని కులాలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఓసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదు? మరి ఇప్పుడు ఓసీలు వచ్చి భారతదేశంలో పౌరులందరూ సమానమని రాజ్యాంగం చెప్తుంది, కానీ కొంతమందికి రిజర్వేషన్స్ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వివక్ష గురైన ఇట్లా ఓసీలు. వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడానికి ఒక రీజన్ ఉంది, తీసేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. చెత్త నా కొడక, ఇలాంటి బుర్ర పెట్టుకుని వీళ్ళు మతాలను ప్రచారం చేసేవాళ్ళగా తయారయ్యి దేశం మీద పడి పంది కుక్కలు ఏంటంటే అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకు నువ్వు వెళ్ళిపోరా? నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టులో జడ్జి ప్లేస్లో కూర్చోయక ఇచ్చే నువ్వే తీర్పులు. ప్రతిదానికి ఒకటి చెప్తావు కదా, మోకాళ్ళే విశ్వాసులు గొర్రెలు వచ్చి అయ్యగారు నాకు మరి ఇక్కడికి వస్తే కష్టాలు పోతాయని చెప్పారు, ఇంకా పెరిగిపోతాయి, నాకు టార్చర్ పెరిగిపోయింది, ఇంట్లో అన్నం కూరలు వండుకోవడానికి లేవు, కుండలు మోగుతున్నాయి అంటే, ఏయ్ మోకాళ్ళే దేవుడు ప్రార్థన చేయి అంటావు కదా, ఏయ్ మోకాళ్ళే ఇప్పుడు మరి నువ్వు అందరూ మోకాళ్ళే సొంగమంటావు కదరా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు కూడా మోకాళ్ళే సొంగు అయిపోయింది. శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఏం బీకుచున్నాడు? అక్కడ జడ్జి గారిలో జొరబడి మీకు తీర్పు అనుకూలంగా వచ్చేటట్టు చేసుకోవచ్చు కదా. అన్ని మిరాకిల్స్ చేస్తాడు, గ్యాస్ బండ్లు ఎత్తుకొస్తాడు, ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తామంటాయి, అకౌంట్లో డబ్బులు వేస్తామంటాడు, డిపాజిట్ బై యేసు, ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా. ఈ బొకడా మిరాకిల్స్ చేసే బదులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మార్చొచ్చు కదా, అక్కడ పనిచేయదు మనోడికి. చూడండి నా కొడుకు గొర్రెలకి కష్టాలు వస్తే మోకాళ్ళు వేయాలంట, వీడికి నొప్పి కలిగితేనేమో ఏంది అసలు అన్యాయం ఏంది, ఇక్కడ దేవుడు లేడు, వాళ్ళ దేవుడు పనికిరాడు, ఇక్కడ ఆయన పవర్ లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు, కానీ దళితులు ఏం చేస్తారండి? దళితులు అంటే హిందుత్వంలో ఉన్నవారు రా హల్వరాజ్. ఈ రోజుకి కూడా ఎంతోమంది దళిత సోదరులు హిందుత్వంలో ఉన్నారు, వాళ్ళు నిజమైన దళితులు. వాళ్ళకి అన్యాయం చేశారు ఇన్ని సంవత్సరాలుగా. రాజ్యాంగంలో 75 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నిబంధనని పాటించకుండా మతం మారి కూడా మేము ఇంకా దళితులుగా అని చెప్పుకుంటూ నిజమైన దళితులకు దక్కాల్సిన రిజర్వేషన్లు దొబ్బేసి అన్యాయం చేశారు వాళ్ళకే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అందరికీ ప్రచారమైంది రాజ్యాంగంలో ఏముందనేది. ఇప్పటి నుంచి మొదలవుతుంది సినిమా. ఇక నిజమైన దళితులకు దక్కాల్సిన హక్కుల్ని ఎవరు లాక్కుంటారో చూద్దాం. ఇప్పుడు వివక్షత అనేది ఏదో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నా. మరి వివక్షత ఏంట్రా? ఇదేం పదం అసలు? మరి మీకేమన్నా మాయరోగమా, జబ్బా, ఇదొక వ్యాధి ఏంటి మీ బాధ? తెలుగు భాష మీద మీకు ఎందుకు పగ అంతా? వివక్ష అనే తెలుగు పదం, వివక్షత ఏంట్రా? అవసరం తెలుగు పదం, అవసరత అంట. అసలు తెలుగు భాషకి తెగుల్లాగా దాపరించారా మీరు? ఇది టాప్ టు బాటం, బాటం టు టాప్ అన్న దాకా చివరికి సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా ఇలాంటి వివక్షత కనబడటం మనకి చాలా గాయం కలిగించే విషయం. నాకైతే చాలా గాయం కలిగించింది. అక్కడ కింద గాయం అయ్యింది వీడికి. అక్కడ కారం పోయాలి నా కొడుక్కి, కారం పోస్తే సమ్మగుంటుంది. అప్పుడు దీని విషయంలో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఎందుకురా అంత బాధపడుతుందో, ప్రసవేదన పడుతుందో ఎందుకు? గదిలో పోయి మోకాళ్ళు ప్రార్థన చేయి. నిజదేవుడు, జీవం కలిగిన దేవుడు పిలిస్తే పలుకుతాడు కదా, మరి నీకు ఆన్సర్లు ఇస్తాడు కదా. దేవుడితో గడపండి అంటావు కదా, మాట్లాడితే వెళ్ళి దేవుడితో గడుపు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ఖచ్చితంగా కేసు, ఇది పెద్ద కేసు అయితే. అసలు భారతదేశంలో సుప్రీంకోర్టు అధికారాలనే, న్యాయ అధికారాలనే వీడు సవాల్ చేస్తున్నాడు. ఇది మొత్తం రాజ్యాంగాన్ని అవమానించడం, వ్యవస్థలను అవమానించడం, న్యాయస్థానాలనే సవాల్ చేయడం. ఇది కోర్టులే సుప్రీం కాదంటున్నాడు. ప్రజలు ఎక్కడ సుప్రీము? ప్రభుత్వాలని ఎన్నుకోవడానికి ఎవరికి రాజ్యాధికారం ఉండాలి, ఏ పార్టీ పరిపాలించాలి, ఏ నాయకుడు పరిపాలించాలి అని ఎన్నుకోవడానికి ప్రజలు సుప్రీం. కానీ సుప్రీంకోర్టుకు ఉండే అధికారాలు దానికి ఉంటాయి. సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్. రాజ్యాంగంలో ఏం చెప్తుందో సుప్రీంకోర్టే నిర్ణయిస్తుంది. కోర్టులకు కూడా అధికారం లేదు అని చెప్తున్నాడంటే కోర్టుల మీద తిరగబడండి అని చెప్పి జనాలను రెచ్చగొడుతున్నాడు వీడు. కనుక వీడి మీద మిలిటెంట్ల మీద ప్రయోగించేటటువంటి ఇలాంటి చట్టాలను ప్రయోగించి కనీసం ఒక 4-5 సంవత్సరాలు వీడు బయట తిరగకుండా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. అవునరా, ప్రజల కొరకు ఉన్నారు కానీ పాస్టర్ల కొరకు కాదు. ప్రజలు నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని కాపాడటం సుప్రీంకోర్టు చేసింది. ఇప్పుడు నీ పాస్టర్ల ప్రయోజనాలు కాపాడటం సుప్రీంకోర్టు పని కాదురా సన్నాసి. ఈ రోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసు ప్రభువు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? అంటే యేసుని నమ్ముకుంటే ఏ ఉపయోగం లేదు, బతుకులే మారో. మరి ఎందుకురా మతాలు మారుస్తారు? నువ్వు మతం మార్చడం వల్ల వాళ్ళకు వర్తించే రిజర్వేషన్స్ కూడా పోతున్నాయి కదా, ఇంకా అగాధంలోకి పోతున్నారు కదా. ఎందుకు మరి వాళ్ళ పని కట్టుకుని మతాలు మార్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. నీ బొకడా బైబిల్లో 1,00,000 ఉన్నాయి, 1,00,000 బొక్కలు ఉన్నాయి. నా బొక్కలో బైబిల్ చెత్త నా కొడక. వాటిని ఏమైనా సరి చేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? నీ బొకడా బైబిల్ సరి చేసావు నువ్వు. ఇతర మతాలని నాశనం చేయమని రాసుకున్నారు కదా తాగుబోతున్నాయి వాళ్ళు. బాగా పూటుగా ద్రాక్షారసం తాగేసి ఇతర దేవతా విగ్రహాలన్నీ పగలగొట్టండి, ఆనవాళ్ళు లేకుండా చేయండి, వాటిని ధ్వంసం చేసి ఆ మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ చంపండి, విగ్రహారాధన వ్యభిచారం అని తాగుబోతులు వాళ్ళు రాశారు కదా. అయ్యేమన్నా సరి చేసుకున్నావు నువ్వు? మనం ఓటేశాం, ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మన సేవకులు, నాయకులు అంటే సుప్రీంకోర్టు జడ్జిని కూడా వీడు ఓటేసి అనుకున్నాడా? కాబట్టి హల్వారాజు గడికే కాదు, ఇలాంటి సన్నాసులు అందరూ చెప్తున్నా ఈ దేశం హిందూ దేశమే. మధ్యలో చేర్చారు సెక్యులర్ అనే పదం చేర్చారు తప్ప ఒరిజినల్గా ఈ దేశం యొక్క ఆత్మ అస్తిత్వం హిందుత్వమే. అందుకే భారత రాజ్యాంగం మొదటి ప్రతి రాత ప్రతి ఏదైతే ఉందో అందులో శ్రీరాముడు అన్నాడు, శ్రీకృష్ణుడు అన్నాడు, యేసయ్య లేడు అక్కడ. అంటే రామాయణ మహాభారతాలే ఈ దేశ అస్తిత్వము, ఈ దేశ సంస్కృతికి పునాదులు, మూలాలు. రాముడు, కృష్ణుడు ఈ జాతికి మూల పురుషులు. భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే రామాయణ మహాభారతాలు చూస్తే తెలుస్తుంది. ఆ పునాదుల మీద నిర్మాణమైన జాతి ఇది. మీరు దాన్నే గౌరవించకుండా తొక్కలను నల్లట్ట పుస్తకం పట్టుకొచ్చి బొకడా పుస్తకం పట్టుకొచ్చి కారు కోతలకు వస్తే ఇన్ని రోజులు నడిచింది కదా అని చెప్పి ఎల్లకాలం అలాగే ఉంటుందా? ఆల్రెడీ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు ఏదైతే ఉందో దాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా అవసరమైతే కఠినమైన చట్టాలను రూపొందించి ఈ పాషాండ మతాల ఆగడాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చట్టాలను రూపొందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన బాధ్యత హిందువులందరి మీద ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.